హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వన్ మోర్ వ్లాగ్. యాక్చువల్గా విజయవాడలో 9, 10, 11 అనేది ఎప్పుడు తిరణాలు జరుగుతుంది. అంతకుముందు నాకు వచ్చిన కొత్తలో తెలియదు ఎందుకు ఈ తిరణాలు అంటే మేరీమాత తిరణాలు అని చెప్పి అన్నారు. మేరీమాతకు కూడా తిరణాలు చేస్తారా, నేను అప్పుడు షాక్ అయ్యేదాన్ని. బట్ ఎవ్రీ ఇయర్ వెళ్తుండేదాన్ని. ఆల్మోస్ట్ ఇయర్కి 6 years అనమాట నేను అటెండ్ అవుతూ అప్పుడప్పుడు వెళ్తూ ఉండటం. ఎందుకు చేస్తారు అని చెప్పి మా ఆఫీస్లో ప్రేయర్కి వెళ్ళే ఒకళ్ళని ఇద్దరిని అడిగితే ఫన్నీగా మాట చెప్పారు. అంటే తిరణాలంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తామని చెప్పి ఫన్నీ వేలా చెప్పారు. సో నాకు ఎందుకు చేస్తారా అని గుడ్ మార్నింగ్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు చెప్తున్నాను, మీకు ఏదన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పి. ఇది ఏంటి అంటే లూర్తు నగర్ శివారుల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి బెర్నాండో అనే అమ్మాయి వంట చేసుకోవడానికి చెక్కల కోసం అని చెప్పి కిందకి వెళ్తే మేరీమాత కనిపించిందంట. అది Feb 11వ తారీఖున. అందుకని దానికి గుర్తుగా తిరణాలని చేసుకుంటారు. సుమారు 50 మంది కూలీలతో కొండ క్రింద అడవిని అన్ని నెలల పాటు జరిగింది. అడవి ప్రాంతాన్ని మొత్తాన్ని చర్చిలో మార్చడానికి కొన్ని నెలల పాటు జరిగిందంట. ఇది 1924లో బ్రిటిష్ ప్రభుత్వం అనాథ శరణాలయాన్ని స్టార్ట్ చేసింది సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ పేరుతో. అలాగే స్కూల్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇటలీకి దేశస్తులకు చెందిన అతన్ని మేనేజర్గా నిర్మించారు. అతను పని మీద ఇటలీకి వెళ్ళినప్పుడు 1924లో వరద వచ్చింది విజయవాడలో. సో ఆ వరదలో చాలా కడ్డాలు కొట్టుకుపోయినాయి. బట్ తను తిరిగి వచ్చే లోపు ఇదంతా పూర్తి చేశారంట చుట్టుపక్కల ఉన్న స్థానికులు. యాక్చువల్గా దీన్ని సౌత్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ చర్చ్ అని కూడా అంటారు. ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తారు. ఎక్కడ చూడనట్టు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టరు, ఏం కొట్టరు. కానీ ఈ చర్చిలో మాత్రం కొబ్బరికాయలు కొడతారు, మోకాల మీద నడుస్తారు, కోరికలు నెరవేర్చుకుంటారు, కొవ్వొత్తులు వెలిగించడం ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. అవి నమ్ముకుంటే కోరికలు నెరవేరుతాయని కూడా ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇంకా ఇలాగా నాకు తెలిసినంతవరకు మీకు చెప్పాను. ఇంకా ఏమైనా రాంగ్ ఉంటే ఇన్ఫర్మేషన్ సారీ. అండ్ ఇదే చర్చ్. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము. అన్నీ ఫుడ్ తినడానికి ఐటమ్స్, గేమ్స్, రింగ్స్ ఆట అన్నీ ఉంటాయి అన్నమాట. బుడగలు, పుయ్యను ఊదుకోవటాలు నాకైతే చిన్నప్పుడు గుర్తొచ్చినాయి. మనం ఎప్పుడు వెళ్ళిందే లేదు ఇక్కడికి. కానీ ఇప్పుడే అంటే ఆఫీస్ డేస్కి వచ్చిన తర్వాత నేను ఇట్లా తిరగటం స్టార్ట్ చేశాను. అంతకుముందైతే అవును, మేమేదో మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో నీ ఎంట్రీ ఎందుకు? వెళ్ళిందే లేదు ఎక్కువ ఎక్కడికి. తిరునాళ అంటే ఇదివరకు అమ్మ వాళ్ళతో వెళ్ళి జెయింట్ వీల్ ఎక్కటం ఎంతవరకు చూసేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ సపరేట్గా వెళ్ళటం, కొలిక్స్తో వెళ్ళటం, తిరుగుతున్నాము, చూస్తున్నాము. చాలా బాగా అనిపించింది. ఇది ఒక సపరేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగా చేస్తారు. పార్కింగ్ కానీ, పోలీసులు చూడటం కానీ అన్నీ గ్యాదర్ చేసి అందరినీ వెహికల్స్కి కానీ పీపుల్కి కానీ ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ఒక సైడ్కి బాగా పెడుతున్నారు. అంత బాగా చాలా బాగా మేనేజ్ చేసుకున్నారు. ఫుడ్ ఐటమ్స్, చాట్ బండ్లు అన్నీ, ఢిల్లీ ఢిల్లీ మసాలా పాపడ్ ఇవన్నీ తింటూ వెళ్ళాము. నేనైతే బ్రేక్ డ్యాన్స్ ఎక్కాను. చాలా భయం వేసింది మా కొలిక్కి. అసలు ఎంత కేకలు పెట్టింది, అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. కేకలు పెట్టి నా చెవులు పోగొట్టింది ఆయన కూడా. బట్ అదొక ఎక్స్పీరియన్స్. నాకైతే అన్నీ ఎక్కాలని అనిపిస్తుంది, అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది. అది స్టార్ట్ అయింది. ఇంకా తిరుగుతూనే ఉంది. ఆపండి కేకలు పెడుతూ ఉంది తనైతే. ఇంకా మా అబ్బాయికి ఏమన్నా బొమ్మలు కొనుక్కుందామని వెళ్ళాను యాక్చువల్గా. ఇంకా అక్కడ 1-2 బొమ్మలు కొనుక్కొని మేము ఇట్లా ఎంజాయ్ చేస్తూ అన్నీ చూసుకుంటూ వచ్చాము.
ఓకే నో యూస్. వాడు విండండి. ఇది రెండోదనమాట. ఇది సెకండ్‌ది. నేను, వసంత అనే అమ్మాయి కొలీగ్ వెళ్ళాము. తనైతే అసలు బ్రహ్మానందమే గుర్తొచ్చాడు. నాకైతే ప్రాణం పోతుందని చెప్పి నా మీద పడిపోతుంది. ఫుల్ ఎంజాయ్ అనమాట. నేనైతే మామూలుగా నవ్వుకోలేదు. కింద కింద తిరుగుతుందని చెప్పి అబద్ధం చెప్పి తీసుకెళ్ళాను నేను. అక్కడేమో పైన తిరిగింది అది. క్రాస్‌గా పైకి తీసుకుపోయింది. చాలా ఫన్నీగా అనిపించింది. అయిపోయాను అమ్మాయి తీసుకెళ్ళి ఇంటికి అయిపోయానని చెప్పి కేకలు పెడుతుంది. చాలా ఫన్నీగా అనిపించింది. సో కింద దిగిపోయాం. కళ్ళు తిరిగిపోతుంది అనమాట కింద దిగి వచ్చేస్తుంటే. అంతే వీడియో. బాబాయ్. డూ ఫాలో ఫర్ మోర్.